ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి పురాతనమైన పక్షి శిలాజాన్ని ఏ దేశంలో కనుగొన్నారు? ప్రపంచంలోనే అతి పురాతనమైన శిలాజం, పక్షి శిలాజం, అది చైనా దేశంలోని ఫ్యూజియాన్ ప్రావిన్స్. చైనాలోని ఫ్యూజియాన్ ప్రావిన్స్లో కనుగొన్నారు. ఇది 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు. 150 మిలియన్ సంవత్సరాలు. ఫ్యూజియాన్ చైనా దేశ నగరంలో. ఇకపోతే ఇది ప్రజెంట్ ఏవైతే పక్షులు ఉన్నాయో ఈ ఆధునిక పక్షులను పోలి ఉందన్నమాట. 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదనమాట. దీని యొక్క పేరు బామినోన్సిస్ జంగెన్సిస్. బామినోన్సిస్ జంగెన్సిస్. బామినోన్సిస్ జంగెన్సిస్ అనమాట. దేనికి ఉపయోగపడుతుంది ఈ శిలాజం అంటే కనుక పక్షుల పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం కోసం, పక్షి జాతుల పుట్టుకను తెలుసుకోవడం కోసం ఈ శిలాజం, ఇప్పుడు కనుగొనబడిన శిలాజం మనకు ఉపయోగపడుతుందంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో అత్యంత పురాతనమైన శిలాజం, పక్షి శిలాజం ఎక్కడ అంటే కనుక చైనాలోని ఫ్యూజియాన్ ప్రావిన్స్లో 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. పక్షిని పోలి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పక్షులనే పోలి ఉంది. అదేవిధంగా దీని యొక్క సైంటిఫిక్ నేమ్, దీని పేరు ఏంటంటే బామినోన్సిస్ జంగెన్సిస్. సెకండ్ క్వశ్చన్, ప్రాజెక్ట్ వాటర్ వర్త్ను ఏ సంస్థ నిర్మిస్తున్నట్లు ప్రకటించినది? చూడండి, వాటర్ వర్త్ ప్రపంచంలో అత్యంత పొడవైన లోతైన సముద్ర కేబుల్ ప్రాజెక్ట్ అనమాట. ఇది సముద్రం లోపల, సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్ట్ అనమాట. దీనిని ఎవరు నిర్మిస్తున్నట్లు ప్రకటించారంటే మెటా. 50 కిలోమీటర్ల పొడవు ఇది. 5 ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. ఏకంగా 7,000 మీటర్ల లోతులో, సముద్ర గర్భంలో 7,000 మీటర్ల లోతులో దీన్ని నిర్మిస్తున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ సౌకర్యానికి భారతదేశం కూడా ఈ ప్రాజెక్టులో అనుసంధానమై ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే అత్యంత లోతైన, అతి పొడవైన సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్టుగా దీన్ని పిలుస్తున్నారు. దీని పొడవు 50,000 కిలోమీటర్లు, దీని లోతు 7,000 మీటర్ల లోతు. ఏ సంస్థ అంటే మెటా. ఏ సంస్థ? మెటా. ఇది భారతదేశం అనుసంధానం అయి ఉందా లేదంటే అనుసంధానం అయి ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల నోడీ బంధన్ పథకమును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినది? ఇటీవల నోడీ బంధన్ పథకమును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినది అంటే కనుక ఆన్సర్ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. నోడీ బంధన్ అన్నమాట. నోడీ బంధన్ అనగా అర్థం నది బంధం. 2025-26 బడ్జెట్లో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నోడీ బంధన్ పథకాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. దేనికి ఉద్దేశించబడినది అంటే కనుక నదుల అనుసంధానం మరియు చిత్తడి నేలలను ప్రోత్సహించడం ద్వారా నదుల కోత, ప్రకృతి వైపరీత్యాలు మరియు నిరుద్యోగాన్ని పారదోలడమే లక్ష్యంగా. నదుల అనుసంధానము మరియు చిత్తడి నేలల పరిరక్షణను ప్రోత్సహించడం ద్వారా నదుల కోత మరియు ప్రకృతి వైపరీత్యాలతో పాటు నిరుద్యోగాన్ని పారదోలడమే లక్ష్యంగా ఈ పథకం అనేటువంటిది ప్రారంభించబోతూ ఉన్నారంట. ముఖ్యంగా ఇది మిడ్నాపూర్ వరదల నియంత్రణ కోసం ఉద్దేశించబడినది అనమాట. మిడ్నాపూర్లో వరదల నియంత్రణ కోసం ఉద్దేశించబడిన పథకం నోడీ బంధన్ పథకం. NODI నోడీ స్కీమ్ అనమాట. ఇది ఓకేనా, నోడీ స్కీమ్ అని గుర్తుపెట్టుకోవాలి. మోడీ స్కీమ్ కాదు, నోడీ స్కీమ్. ఓకే, మోడీకి చాలా ఎగనెస్ట్ అనమాట ఈమె. ఎవరు? మమతా బెనర్జీ. కాబట్టి మోడీకి ఎగనెస్ట్ అయినటువంటి మమతా బెనర్జీ నోడీ స్కీమ్ను తీసుకొస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4, యూకే గౌరవ నైట్హుడ్ పురస్కారమును అందుకున్న వారెవరు? యూకే గౌరవ నైట్హుడ్ పురస్కారాన్ని అందుకున్న వారు ఎవరంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మన అందరికీ తెలుసు, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు. ఇక్కడ ఇమేజ్లో మనం చూడొచ్చు. చంద్రశేఖరన్ గారు, అతనే టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ అనమాట. ఇతనికి బ్రిటన్ గవర్నమెంట్ ది మోస్ట్ ఎక్సలెంట్
ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ హానరరీ పురస్కారాన్ని, ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ హానరరీ పురస్కారాన్ని అందజేశారనమాట. ఎవరికి అంటే కనుక టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారికి. ఓకేనా. భారత్ మరియు యూకే మధ్య వ్యాపార సంబంధాలను బలోపేతం చేసినందుకు, భారత్ మరియు యూకే మధ్య వ్యాపార సంబంధాలను బలోపేతం చేసినందుకు ఈ నైట్హుడ్ పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఆ పురస్కారం పేరు చెప్పా, నేను నోట్ చేసుకోవాలి. అవార్డు ఎవరికి వచ్చింది, దేనికి వచ్చింది, ఈ 3 పాయింట్లు సరిపోతాయి ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 5. 2025 ఫిబ్రవరి 14న అంతర్జాతీయ మహిళా సదస్సు ఎక్కడ నిర్వహించబడినది? ఎక్కడ నిర్వహించబడినది? బెంగళూరులో నిర్వహించబడింది. కర్ణాటకలోని బెంగళూరులో అంతర్జాతీయ మహిళా సదస్సు 10వ సదస్సు నిర్వహించబడింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఉంది కదా, దాని ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే మనందరికీ తెలుసు, ఎవరు నడుపుతున్నారు దాన్ని? పండిట్ రవిశంకర్ గారు నడుపుతూ ఉన్నారనమాట. పండిట్ రవిశంకర్ గురుదేవ్ పండిట్ రవిశంకర్ గారు దీన్ని నడుపుతున్నారు. మన ఇమెయిల్లో చూడొచ్చు రవిశంకర్ గారిని. ఆయన ఆధ్వర్యంలోని ఈ మహిళా సదస్సులు జరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయ మహిళా సదస్సు ఇప్పుడు 10వ జరిగింది. ఒక అంతర్జాతీయంగా దాదాపు 60 మంది గొప్ప గొప్ప వ్యక్తులు హాజరయ్యారు. అదేవిధంగా 500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారంట. 500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారంట. చాలా గొప్పగా ఈ సదస్సుకు ఎవరు ముఖ్య అతిథి అంటే మాత్రం ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరై ఒక అన్ని రంగాల్లో కూడా, క్రీడలు, అదేవిధంగా కళలు, సైన్సు, అన్ని రంగాలలో, రాజకీయంలో కూడా ఇక్కడ మహిళలు బాగా రాణిస్తున్నారు, ముందుకు దూసుకు వెళ్తున్నారని చెప్పేసి ఆమె చెప్పడం జరిగిందనమాట. ఎవరు? ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథి అనమాట ఈ అంతర్జాతీయ 10వ మహిళా సదస్సుకు. క్వశ్చన్ నెంబర్ 6. లామ్ రీసెర్చ్ 10,000 కోట్ల పెట్టుబడులను సెమీ కండక్టర్ల తయారీ కోసం ఎక్కడ పెట్టుబడులు పెట్టనుంది? చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట ఇది. ఎందుకంటే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి సెమీ కండక్టర్స్ తయారీ కోసం. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ లామ్ రీసెర్చ్, ఇది అమెరికాకు చెందిన పరిశ్రమ అనమాట. సెమీ కండక్టర్ల పరిశ్రమ అమెరికాకు చెందిన పరిశ్రమ, దాని పేరు లామ్ రీసెర్చ్ అనమాట. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఒక సదస్సు జరిగిందనమాట. ఓకేనా. గ్లోబల్ ఇన్వెస్ట్ మీట్ కర్ణాటక ఇన్వెస్ట్ 2025 అని. గ్లోబల్ ఇన్వెస్ట్ మీట్, ఓకేనా, కర్ణాటక ఇన్వెస్ట్ 2025 అనే సదస్సు జరిగింది. ఆ సదస్సులో బెంగళూరులో జరిగిందనమాట. బెంగళూరులో ఆ సదస్సులో భాగంగా ఈ ఒప్పందం అన్నమాట. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి కర్ణాటక రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ కోసం అమెరికాకు చెందినటువంటి లామ్ రీసెర్చ్ పెట్టుబడులు పెట్టనుందనమాట. చాలా ఇంపార్టెంట్ సెమీ కండక్టర్లు, చిప్పులు అనమాట, చిప్స్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 7. పిఎంఈ డ్రైవ్ పథకం ప్రకారం 2030 నాటికి ద్విచక్ర వాహనాలు ఎంత శాతం మేర వృద్ధి సాధించాలి? ఎంత శాతం అంటున్నాడు? శాతం 80%. 80% ఏ సంవత్సరం నాటికి? 2030 నాటికి అనమాట. అసలు పిఎంఈ డ్రైవ్ పథకం గురించి మనం చదువుకోవాలి ముందు. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ DRIVE డ్రైవ్ రెవల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. మళ్ళీ చెప్తున్నా, ఫుల్ ఫామ్ నోట్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. ఈ పిఎంఈ డ్రైవ్ పథకాన్ని 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే 2030 నాటికి ఏవైతే ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయో అవి 30%, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు 80% తీసుకువెళ్ళాలనేదే లక్ష్యం అనమాట. ఏ సంవత్సరం నాటికి? 2030 నాటికి. ఓకేనా. 2030 నాటికి. ఇప్పుడు మనకు స్కూటర్స్ ఉన్నాయి కదా, అవి ఆ రోజుకు ఉన్నటువంటి స్కూటర్లలో 80% ఎలక్ట్రిక్ స్కూటర్లే ఉండాలి అనేటువంటిది లక్ష్యం అనమాట. అదేవిధంగా త్రిచక్ర వాహనాలు ఏవైనా సరే
ద్విచక్ర వాహనాలు ఇవన్నీ కూడా 80% తీసుకురావాలనే లక్ష్యం అనమాట 2030 నాటికి. ఇది పిఎంఈ డ్రైవ్ యొక్క లక్ష్యం, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫేజ్ 2లో భాగంగా మన భారతదేశంలో ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయంటే 16,14,737 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. 16,14,737 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకునే వారికి గవర్నమెంట్ కొన్ని సదుపాయాలు కూడా ఇస్తుందన్నమాట. జిఎస్టీ కావచ్చు, పన్నులు కావచ్చు, ఇట్లా వాటిలో కూడా మినహాయింపులు ఇస్తుందన్నమాట. పన్నులో, జిఎస్టీలలో ఇక్కడ మినహాయింపులు కూడా ఇస్తుందన్నమాట ఈ స్కీమ్లో చేరే వారికి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8. ఎలక్షన్ కమిషన్ అట్లాస్ 2025 రిపోర్ట్ ప్రకారం అత్యధిక నోటా ఓట్లు పొందిన రాష్ట్రం ఏది? అట్లాస్ 2024 పేరుతో ఎలక్షన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. దీని ప్రకారం నోటా నన్ ఆఫ్ ది అబౌవ్ 2024 ఎన్నికలకు సంబంధించిన విషయాలు చూస్తే కనుక ఒకసారి మనం ఈ 2024 ఎన్నికలలో 0.99% ఈ నోటాను ఉపయోగించినట్టుగా చెప్తున్నారన్నమాట. 0.99%. అత్యధికంగా నోటాను ఉపయోగించిన రాష్ట్ర ఓటర్లు ఎవరంటే బీహార్ 2.07%. బీహార్ తర్వాత అత్యధికంగా దాద్నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ వాళ్ళు 2.06%. బీహారు, దాద్నగర్ హవేలీ తర్వాత గుజరాత్ 1.58% ఓటర్లు నోటాను ఉపయోగించారన్నమాట. అతి తక్కువ ఓటర్లు నోటాను ఉపయోగించిన రాష్ట్రం ఎవరంటే ఎక్కడంటే కనుక నాగాల్యాండ్లో 0.21% మాత్రమే నోటా బటన్ ఉపయోగించారనమాట. నోటా ఫుల్ ఫామ్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబౌవ్. ఎన్నికలలో మనకు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ మనకు లాభం లేదనుకున్నప్పుడు చాలామంది ఓటర్లు నోటాను ఉపయోగించడం చూస్తూ ఉంటాం. కాబట్టి నోటా అనేటువంటిది ఎక్కువగా ఏ రాష్ట్ర ఓటర్లు ఉపయోగించారంటే బీహార్, తక్కువగా నాగాల్యాండ్లో 0.21%, బీహార్లో 2.07% అనమాట. ఓవరాల్గా మన దేశంలో నోటాకు వచ్చిన ఓట్లు 0.99%, 0.99% అనమాట. 2013లో ఈ నోటాను తీసుకొచ్చిందనమాట ఎలక్షన్ కమిషన్. 2013లో గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు తొలి రోజుల్లో 1.08% ఓటర్లు ఈ నోటాను ఉపయోగిస్తే కనుక ఇప్పుడు ఏకంగా తగ్గింది 0.99%కి, 0.99%కి తగ్గిందనమాట. మొట్టమొదటిసారిగా నోటాను రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాము, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా నోటాను ఉపయోగించడం జరిగిందనమాట. ఓకే, గుర్తుంచుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. 9th క్వశ్చన్. ఐసిఏఐ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఐసిఏఐ నూతన ప్రెసిడెంట్ ఎవరు నియమితులయ్యారు అంటే చరత్ జ్యోత్ సింగ్. ఈమెయిల్లో చూడొచ్చు చరత్ జ్యోత్ సింగ్ గారిని. ఈయన ఇప్పుడు ఐసిఏఐ నూతన అధ్యక్షుడు అనమాట. చూడండి, ఐసిఏఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఈ ఐసిఏఐ ఏర్పడిన సంవత్సరం 1949 జూలై 1. ఐసిఏఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఐసిఏఐ ప్రస్తుత ప్రెసిడెంట్ చరత్ జ్యోత్ సింగ్. లాస్ట్ క్వశ్చన్. అత్యంత సంపాదనతో 2025 ఏడాదికి టాప్లో నిలిచిన అథ్లెట్ ఎవరు? చూడండి, అత్యంత సంపాదన, వార్షిక ఆదాయం ఎక్కువగా కలిగిన అథ్లెట్గా నిలిచాడు క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. క్రిస్టియానో రొనాల్డో తర్వాత 2వ స్థానంలో గోల్ఫ్ ప్లేయర్ జాన్ రహం. నెంబర్ 3 ఇదే ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. నెంబర్ 4 బాస్కెట్బాల్ ప్లేయర్
లెబ్రాన్ జేమ్స్. లెబ్రాన్ జేమ్స్ అనమాట. టాప్ 1 వచ్చేసి క్రిస్టియానో రొనాల్డో. క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్. టాప్ 2 టాప్ 2 వచ్చేసి జాన్ రహమ్ గోల్ఫ్. టాప్ 3 లియోనల్ మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్. టాప్ 4 వచ్చేసి లెబ్రాన్ జేమ్స్ బాస్కెట్బాల్. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయండి.